మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 1వ తారీఖు మే నెల 2025 నుండి 15వ తారీఖు మే నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు. దీన్ని పక్ష ఫలితాలు అంటారు. 7 రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు. ఇక దిన ఫలితాలంటే ఏ రోజు కాలం చెప్పుకునేది ఉంటుంది. నెలవారీ ఫలితాలంటే నెలంతా మొత్తం చెప్పుకుంటాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము. అంటే 15 రోజులకి ఏ విధంగా ఉంటుంది, ఫలితాలు ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మనం చెప్పుకోబోతున్నాం. తులారాశి వారికి 1వ తారీఖు మే నెల 2025 నుండి 15వ తారీఖు మే నెల 2025 వరకు 15 రోజులు. అంటే పక్షం అంటే ఒక నెలలో సగం. పక్షం అంటే రెండు భాగాలు అన్నమాట. అందులో మొదటి భాగం ఇప్పుడు చెప్పకపోయేది పక్ష ఫలితాలు అంటారు వీటిని. ఈ పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తులారాశి వారికి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తులారాశి వారికి 6వ స్థానంలో అంటే 6వ స్థానంలో బుధ, శుక్ర, శని, రాహు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. అయితే ఇక్కడ బుధుడు 6వ స్థానంలో 3 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ 12 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. అంటే 6లోను 7లోను కూడా 2 స్థానాల్లోనూ కూడా బుధుడు పూర్తిగా శుభ ఫలితాలనే ఇస్తాడు. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు. అప్పులు ఏమైనా కావాల్సి ఉన్నట్టయితే అప్పులు మీకు లభించే విధంగా సహాయపడతాడు. లేదు మీరెవరికైనా రుణపడి ఉన్నట్టయితే ఆ రుణాన్ని తీర్చేసేటటువంటి అవకాశం కల్పిస్తాడు. అలాగే మీకు శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ 6వ స్థానంలో ఉన్నప్పుడు. 7వ స్థానంలోకి వచ్చిన తర్వాత వివాహ విషయంలోను, కళత్ర స్థానం విషయంలోను, అలాగే శృంగారానికి సంబంధించి ఇట్లాంటి ఎవరన్నా జాయింట్ వ్యాపారస్తులు ఎవరితోటైనా మీరు కనుక భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వారికి మీకు మధ్యన అనుకూలత ఇవన్నీ కూడా బుధుడు కలగజేస్తూ ఉంటాడు. చేత ఈ 15 రోజులు కూడా తులారాశి వారికి పూర్తి అనుకూలుడు బుధుడు. ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుడు 6వ స్థానంలో యోగకారకుడు కాదు. తద్వారా అక్కడ మీకు ఏంటంటే ఆ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, సినిమా రంగంలో ఉన్న వారికి కానీ, సోషల్ మీడియాలో ఉన్న వారికి కానీ అనుకూలం కాదు. అలాగే మీకు ఈ 15 రోజులు కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితం కాదు. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంత చికాకు కలిగే వ్యవహారంగా ఉంటుంది. అలాగే కొంచెం అనారోగ్యాలు పొడచూపేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే శని భగవానుడు 6వ స్థానంలోను, రాహు కూడా 6వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 4 గ్రహాలలో బుధ, శుక్ర, శని, రాహువుల్లో ఒక్క శుక్రుని విడిచిపెడితే శని, రాహువులు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తున్నారు. బుధుడు కూడా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. 4 గ్రహాలుగా 3 గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ తులారాశి వారికి ఇస్తున్నాడు. శని ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే ఇక్కడ ఆయన కూడా ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు. ఆయన అప్పు పుట్టడానికో లేకపోతే అప్పులు తీర్చేయడానికో సహకరిస్తాడు. అలాగే రాహువు కూడా అలాగే అన్ని రకాలుగా సహకరిస్తాడు. మీకు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఈ విధమైనటువంటి అన్ని ఫలితాలు కూడా మనకి ఇక్కడ మీకు బుధుడు, శని, రాహువు కూడా ఇస్తున్నారు. 3 గ్రహాలు 4 గ్రహాలు 3 గ్రహాలు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఇకపోతే ఈ బుధుడు 12 రోజుల పాటు 7వ స్థానంలో ఆయన అక్కడ కూడా మంచి సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే రవి తీసుకున్నట్టయితే 7వ స్థానంలోను 8వ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నారు. రవి 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ శుభ ఫలితములను గోచార రీత్యా ఇవ్వజాలరు. ఆ 7వ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబపరమైన చికాకులు, అలాగే ఎవరితోటైనా మనం కనుక జాయింట్ వ్యాపారం చేస్తున్నట్టయితే, భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వారి మధ్యన కూడా కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. 8వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ప్రాణం బాగలేకపోవటము, దుర్వార్తలు వినటము, పెద్ద దుఃఖం కలిగేటువంటి అవకాశము ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో
పరాభవము, అవమానాలు పొందటము ఇలాంటివన్నీ కూడా 8వ స్థానంలో ఉన్నటువంటి ఒక 2 రోజుల్లో కలుగుతూ ఉంటాయి. ఇకపోతే గురుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే గురుని యొక్క సంచారం 8వ స్థానంలో అంటే వృషభంలో ఒక 13 రోజులు 8వ స్థానంలో. అంటే గురుబలం మీకు పూర్తిగా 2 రోజుల మాట వదిలిపెట్టేసేయండి, కానీ గురుబలం లేనట్టే లెక్క. తదుపరి 2 రోజులు, లాస్ట్ 2 రోజులు, ఆఖరి 2 రోజులు మీకు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మన పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాము కాబట్టి 2 రోజులు అని చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ 2 రోజులు అనేది సంవత్సర కాలం పాటు గురువు అక్కడే సంచారం చేస్తూ ఉంటాడు. ఈ తులారాశి వారికి 9వ స్థానంలో తన లగ్నంలో అంటే లగ్నం అంటే అది పక్కన పెట్టండి, ఇక దృష్టులు ఏవైతే ఉన్నాయో సప్తమ దృష్టి అన్నిటికీ కామను, విశేష దృష్టిలో అయినటువంటి 5, 9 ఈ మూడింటిని కనుక మనం తీసుకున్నట్టయితే అన్నిటికంటే ఒకదానికంటే ఒకటి తీసుకున్నట్టయితే 9వ స్థానంలో గురువు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. తండ్రి గారితో మనకు ఉన్నటువంటి అనుబంధం, ఆప్యాయత, అనురాగాలు బాగా పెరుగుతాయి. ఆయన ఆరోగ్యం పెరుగుతుంది, దానాలు ధర్మాలు పెరుగుతాయి, వాహన సౌఖ్యం పెరుగుతుంది. ఈ విధంగా ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా గురువు అనేటటువంటి వాడు అన్ని గ్రహాల కంటే కూడా 100కి 100 పాళ్ళు శుభగ్రహం కాబట్టి 9వ స్థానంలో పూర్తి బలాన్ని చేకూర్చుకుని ఉంటాడు. కాబట్టి ఈ తులారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే 10వ స్థానంలో కుజుని యొక్క సంచారము కొంచెం వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి అంతా ఉంటుంది. ఇకపోతే వ్యయస్థానంలో కేతువు ధనాన్ని బాగా ఖర్చు చేస్తాడు, అలాగే శత్రు భయం పెరుగుతుంది, మనోవిచారం కలుగుతుంది. ఇది రాశిగతమైనది కాబట్టి కొన్ని కోట్ల మంది ఇదే రాశిలో చెందిన వారు అయి ఉంటారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందులో పరమ దుర్మార్గులు ఉంటారు, పరమ పుణ్యాత్ములు ఉంటారు. ఆ దుర్మార్గులకు కొంతమందికి చోరత్వం ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు, దొంగతనం చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళకి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది, ధన నష్టం జరిగేటటువంటి, ఇట్లా కొంతమందికి భార్య వియోగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలని కేతు ఇస్తూ ఉన్నాడు. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ గురువు, శని, రాహువు, బుధుడు మొత్తం 4 గ్రహాలు కూడా మనకి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నాయి. గురువు, రాహువు, శని, గురువు 4 గ్రహాలు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాయి ఇక్కడ. అందుచేత వీరికి పర్వాలేదు. వ్యక్తిగత జాతకం కూడా బాగున్నట్టయితే, వీరు ఏదైనా ఒక కొత్తగా ఏదైనా ప్రారంభం చేయించుకున్నట్లయితే వారికి అత్యంత అనుకూలమైన ఫలితంగానే చెప్పుకోవాలి. అది కూడా బాగున్నట్టయితే. అది వెనక్కి లాగి పెడుతూ ఉండాల్సి వస్తే, వెనక్కి లాగుతోంది అనుకోండి వ్యక్తిగత జాతకం, అప్పుడు మాత్రం ముందుకు వెళ్ళవద్దు. ఇందులో ఇది కేవలం గోచార ఫలితమే. దీనికి అది ప్లస్ పాయింట్లో ఉండి ఇది ప్లస్ పాయింట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. చేత ఈ తులారాశి వారికి బాగుందని చెప్పవచ్చు గోచార రీత్యా. శుభం భూయాత్.